సినిమా హిట్ అన్న. తమనైతే నందమూరి తమనని పిలవాలని, నందమూరి తమనే బీజిఎంలు కేక బీట్ చేసేసాడు. ఇది ఒక మ్యూజికల్ సెన్సేషన్ అయిపోద్ది, అదైతే కన్ఫర్మ్. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది అసలు మూవీ. సంక్రాంతికి కొట్టేసామన్నా, ఏంటన్నా సంక్రాంతికి కొట్టేసాం అంటే ఇంకా. బాలయ్య బాబు హైప్ సీన్లు మామూలుగా లేదు అసలు, బొమ్మ సూపర్, ఎలివేషన్ చాలా బాగున్నాయి. నన్ను తొందరగా వెళ్ళి అసలు రెండో షోకి వెళ్ళాలి, 8:30కి ఇంకో షో ఉంది నాకు. ఇక్కడ బాలయ్య నందమూరి తమన్ అని మెచ్చుకున్నాడు. ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్. బీజిఎం తో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, ఊచ కోత. సంక్రాంతి వినర్ వచ్చాడు బాలయ్య బాబు. ప్రతి సీను, ప్రతి యాక్టర్, ప్రతి ఒక్కళ్ళు చింపేశారు సినిమా మాత్రం. ఈసారి సంక్రాంతి వార్ వన్ సైడ్ మళ్ళీ జై బాలయ్య. సంక్రాంతి వినర్ వచ్చాడు. జై తమన్, జై బాలయ్య. ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు మైండ్ పోతుంది, నిజంగా బాగుంది. జై బాలయ్య అంతే. సంక్రాంతికి ఇంటి కొట్టేసి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, నచ్చింది బాగా? చాలా బాగుంది. స్టోరీ బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్ నడిచింది. సెకండ్ హాఫ్ అయితే మనం సెకండ్ హాఫ్ లో స్టోరీ ఎలా ఉంటుందో దాన్ని బట్టే సినిమా అనుకున్నాం. దాన్ని బట్టే స్టోరీ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి చాలా బాగుంది. బాలయ్య బాబు ఇంకా ఉండే కొద్దికి, ఏజ్ పెరిగే కొద్దికి ఆయనలో నటనని, యాక్షన్ ఇంకా ఇంకా చూస్తా ఉన్నాం. ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా బాగున్నాయండి. బీజిఎం మాత్రం బాగోలేదు. గొంతులు రావు అసలు. లోపల సినిమా వాళ్ళకి వెళ్ళాడు, గొంతు నార్మల్ గా అయితే రాదు. లోపల నుంచి హార్ట్ పేషెంట్లు ఉంటే సినిమా దూరంగా నాకు తర్వాత అవుతుంది. బీజిఎం మామూలుగా లేదు అసలు. సినిమా బాలయ్య బాబు యాక్టింగ్ చించేశాడు. అయితే అద్భుతంగా చూపించారని చెప్తున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తిగా బైకులు వాటితో సహా వచ్చి ఇక్కడ సందడి అయితే చేస్తున్నారు. సంక్రాంతికి బాలయ్య హిట్ కొట్టాడు, బాలయ్య సక్సెస్ రిపీట్ చేశాడని కూడా వీళ్ళంతా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి మొగుడు బాలకృష్ణ అంటూ వీళ్ళంతా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్. హైలైట్ ఏంటి? హైలైట్ బాలయ్య బాబే. మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. సినిమా బాగుంది, బాబీ బాధించాడు. సెంటిమెంట్, యాక్షన్, కామెడీ లేదు కానీ చాలా బాగుంది. బాలయ్య బాబు కెరీర్ లో బెస్ట్ సినిమా.